కోడూరు గ్రామంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి గంట ఎల్లమ్మ విధులు ముగించుకొని అర్వపల్లికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. మృతదేహాన్ని సూరపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మార్చరీ గదిలో భద్రపరచడం జరిగింది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు, యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఎల్లమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపూర్ స్టేజ్ వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు గ్రామంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి గంట్ల ఎల్లమ్మ విధులు ముగించుకుని అర్వపల్లి వెలుచుండగా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మార్చరీ గదిలో భద్రపరచడం జరిగింది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు, యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఎల్లమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, సమాధి ఖర్చు 50,000 రూపాయలు, ఎక్స్గ్రేషియా 50 లక్షలు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. నమస్కారము. వీడియో మిత్రులకి అందరికీ, మా శాసకి అందరికీ నమస్కారము, ప్రభుత్వానికి నమస్కారము. ఇప్పుడు మేము ఎంత పని చేసినా కూడా పని చేయని రీతికి అవుతుంది. నిన్న రీసెంట్గా జరిగిన సంఘటనలో కూడా ఎల్లమ్మ అనే వ్యక్తి 2 గంటల దాకా డ్యూటీ చేసి ఆమె పని నిమిత్తము అరవపల్లికి వద్దామనే సమయంలోని ఆటో బోల్తా పడి చనిపోవడం జరిగింది. ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఆమెకి మేము ఆశాలకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు, ఎటువంటి బాధ్యత లేదు, ఎటువంటి ఇంతవరకు కూడా ఏది లేదు. మాకు ఎంతో కష్టపడుతున్నాము, దానికి ఫలితం ఏమీ లేదు. ఈరోజు మట్టి ఖర్చు కూడా లేకున్న పరిస్థితిలో ఆశాలు అందరూ వేసుకునే పరిస్థితికి వచ్చింది. కారణం ఎంత సేవ చేసినా మమ్మల్ని గుర్తిస్తలేరు. దయచేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ లేకుంటే ఆ ఇంట్లో ఉద్యోగము ప్రతి ఒక్కటి కలగజేయాలని వాళ్ళని మీ అందరూ కోరుకుంటున్నాను. అలాంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం. ఇలాంటి ఎన్నో జరిగిపోయినాయి. కానీ ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వం మమ్మల్ని ఆశల్ని గుర్తించి మాకు మన కుటుంబానికి, ఆ కుటుంబంలో తనకు భర్తకు కూడా కాళ్ళు చేతులు ఇరిగినాయి. ఆయన కూడా సాగు బతుకులను హైదరాబాద్కి వేసుకుపోయారు. ఈమెమో ప్రాణాలు వెంటనే కోల్పోయింది. ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కుమార్తె ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులు లేని పిల్లలు అవుతున్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి దయచేసి మా ఆశాల తరఫున మాకు మేలు చేస్తారు ప్రభుత్వం అని మీడియా మిత్రులందరూ మాకు జరుగుతున్న ఈ అవకతవకలన్నింటినీ వారి దృష్టికి తీసుకొచ్చి మాకు మేలు దయచేయాలని, మా కుటుంబాలను నిలబెట్టాలని మీ అందరికీ వినయంగా తెలియజేసుకుంటున్నాం. చేస్తున్నాము కష్టపడి, మాకు పారదర్శకమే అంటారు కానీ మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు. మేము ప్రతి ఒక్కరికి సేవలు చేస్తున్నాం. పుట్టిన పిల్లవాడిని కానుంచి వాళ్ళు చనిపోయేంత వరకు మేము సేవలు అందిస్తున్నాము. మాకు ఇన్సూరెన్స్ అంటూ లేదు. మాకు ఏదైనా కాలిగినా చేతి ఇరిగినా మమ్మల్ని పట్టించుకునే వ్యక్తి లేదు. గత కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాము 10 సంవత్సరాల నుండి. అప్పుడు కూడా ఎలాంటివి లేవు, మాకు పారదర్శకాలే అంటారు, ఎలాంటివి లేవు. ఇప్పుడు కూడా మాకు ఎలాంటివి లేదు. ఇప్పుడు వచ్చిన సీఎం గారైనా గుర్తుంచుకొని మాకు కనీసం వేతనం కాకుండా ఫిక్స్డ్ వేతనం అని అంటూ ఇవ్వాలి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుతున్నాము. విషాదకరమైనటువంటి రోజు కోడూరు గ్రామం అయినటువంటి అరవపల్లి మండలం కోడూరు గ్రామం అయినటువంటి గంట ఎల్లమ్మ నిన్న సాయంత్రం ఆటోలో చనిపోవడం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మాది కూడా స్వగ్రామం కోడూరు. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు రాష్ట్ర ఐఎన్టీసీలో రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. కాబట్టి అమ్మాయికి మా యూనియన్ తరఫున, ఐఎన్టీసీ యూనియన్ తరఫున, రాష్ట్ర యూనియను మళ్ళీ జిల్లా యూనియన్ తరఫున మేము విషాదం తెలియపరుస్తూ మా కోడూరు గ్రామ ప్రజల తరఫున కూడా విషాదం తెలియపరుస్తూ వారికి ఈరోజు శ్మశానం ఖర్చుల నిమిత్తం స్వతహాగా ఒక 5,000 రూపాయలు వారి కుటుంబానికి ఇస్తున్నానని చెప్పి ప్రకటిస్తూ వారికి సానుభూతి తెలియపరుస్తూ ప్రమాద బీమా సౌకర్యం లేదు. అదేవిధంగా వాళ్ళకి మెడికల్ రియంబర్స్మెంట్ కూడా సౌకర్యం కూడా లేదు. మేము గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు కూడా
ప్రమాద బీమా, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మరియు ఆశాలకు కలిపేయాలని చాలాసార్లు డిమాండ్ చేసినాం. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మా INTUC 3194 రాష్ట్ర స్థాయి సమావేశం యాదగిరిగుట్టలో ఈ నెల 27వ తేదీన ఉన్నది. ఆ సమావేశంలో ఖచ్చితంగా మేము ఈ అంశాన్ని కూడా మేము పెట్టడం జరిగింది. దాదాపు 3-4 మంత్రులు వస్తారు ఆ సమావేశంలో కూడా మేము గట్టిగా ఆశాలకు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ప్రమాద బీమా, ఇన్సూరెన్సు, మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళకే కాదు, ఆశా వర్కర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకు ఇటువంటి అకస్మాత్తుగా కానీ వేరే మరణం జరిగితే మా రెగ్యులర్ వాళ్ళకి ఎట్లయితే ఇచ్చారో 20,000 రూపాయలు వీళ్ళకు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి రేపు 27వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్త జనరల్ INTUC మీటింగ్ ఉంది, మా యూనియన్ మీటింగ్ ఉంది, వైద్య ఆరోగ్య శాఖ. దాంట్లో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని మరియు మన జిల్లా మంత్రులను విన్నవించి ఇది మాత్రం వెంటనే మేము ప్రకటించేటట్టుగా చేస్తామని చెప్తూ, మరి వాళ్లకు రెగ్యులర్గా కూడా శాలరీస్ పెంచాలని చెప్పి, కొన్ని రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా పెంచాలని చెప్పేసి కొన్ని మేము ఒక 8-9 డిమాండ్స్ పెడుతున్నాం. ECNMs ఉన్నారు, వాళ్ళకు కూడా 23 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకు కూడా ఇంతవరకు రెగ్యులర్ కాలేదు, వాళ్ళకు కూడా రెగ్యులర్ కావాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త మీటింగ్ పెడుతున్నాం. కాబట్టి ఈ విషయం వీళ్ళ ఆశాలకు వీళ్ళకు 27వ తారీఖు జరగబోయేటటువంటి ఆశా మన జనరల్ బాడీ మీటింగ్కు, INTUC మీటింగ్కు ఆశా కార్యకర్త డిమాండ్స్ మా యూనియన్కు, జిల్లా యూనియన్కి ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలు మొత్తం కూడా ఒక లెటర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము రాష్ట్ర నాయకత్వానికి మరియు ప్రభుత్వానికి విన్నవిస్తేందుకు మేము వారి తరఫున మేము తీసుకుంటున్నామని చెప్పేసి మనవి చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన వారు ప్రకటించిన వారు